సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. ప్రస్తుతం మనం అందరం ప్రొద్దుటూరులో ఉన్నటువంటి శివాలయం సెంటర్ లో ఆగస్టు 9వ తేదీన కలకత్తాలో జరిగినటువంటి దారుణ సంఘటన మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళని కలిసివేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మోమితా దేబ్నాథ్ పై జరిగినటువంటి సంఘటన గురించి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కలిసి నివాళులు అర్పించడానికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వారిని కలిసి మాట్లాడి తెలుసుకుందాం. కెజియా జాస్లిన్ మేడం, మీరు ఏం చేస్తుంటారు మేడం? నేను మెప్మాలో టీగా పనిచేస్తున్నాను. అంటే మీరు ఒక డాక్రా మహిళలకి హెడ్ అన్నమాట. సో మీ అండర్ లో ఎన్ని వందల మంది వేల మంది మహిళలు ఉంటారు మేడం? 29,600 మంది ఉన్నారు. మేడం, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ సంఘటన గురించి మీరు మీ మాటల్లో ఏం చెప్తారు మేడం? ఇది చాలా దారుణం అండి. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మనకి స్వాతంత్రం రానట్లే ఉంది. ఎందుకంటే మహిళలకి అస్సలు సెక్యూరిటీ అనేది లేదు. డాక్టర్ గా చదివి కూడా తను ఎంతో ఉన్నత స్థానంలో ఉండి కూడా తనకే సెక్యూరిటీ లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకి, సామాన్యమైన మహిళకి ఏ విధంగా సెక్యూరిటీ ఉంటదండి? అది నా అభిప్రాయం. మేడం నమస్తే మేడం. ఇలాంటి వాటన్నిటికీ ముగింపు ఏ రూపంలో పలుకుతారని మనం అంటే స్కూల్స్ లో నుంచి ఫౌండేషన్ వాళ్ళకి సరిగ్గా ఉండాలి, తల్లిదండ్రుల బాధ్యత ఉండాలి, ప్లస్ ఇంకా చట్టాలు కూడా కఠినంగా ఉండాలి. ఇప్పుడు ఫారెన్ లో అట్లా ఎక్కడైనా ఒక స్త్రీ మీద అఘాయిత్యం జరిగిందంటే అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ మనం ఏమైనా చేసాం అనుకోండి, లాస్ట్ టైం చూసాం హైదరాబాద్ కేసు లో ఒక ఉరి తీస్తే వాళ్ళు ఆల్రెడీ ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ చేస్తే మానవ హక్కులు అనేసి అలా చేస్తారు. సో ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు. మన స్కూలింగ్ ఇంపార్టెంట్, ప్లస్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ప్లస్ తల్లిదండ్రుల బాధ్యత ఇంపార్టెంట్, ప్లస్ ఇంకొకటి కూడా అంటే ఈ గంజాయి, సారాయి ఇలాంటివి చెప్తూ ఉంటారు. ప్లస్ ఈ సోషల్ మీడియా అయిపోయినాక ఈ యూట్యూబ్లలో అలా కూడా మనకు విచ్చలవిడిగా బ్లూ ఫిల్మ్స్ అన్ని కనపడుతూ ఉంటాయి. సో చైనా లాంటి కంట్రీస్ లో అవి బ్యాన్ చేస్తూ ఉన్నారు. సో మనం కూడా చట్టాలని మార్చాలి. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కు తగ్గట్టు చట్టాలు మార్చాలి. ఇప్పుడు చూస్తున్నాం గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంది అనేది. ఇవన్నీ నిర్మూలిస్తే తప్ప మనం ఏం చేయలేము అనేది. అసలు యాక్చువల్ గా భారతదేశంలో స్త్రీని ఒక దేవతలాగా పూజించే దేశం ఇది. గాంధీజీ గారు కలలు కన్న దేశం కూడా 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా మన ఆడవారికి ఏమీ స్వాతంత్రం రాలేదు. గాంధీ గారు కలలు కన్నది ఏంటి అంటే అర్ధరాత్రి ఒక స్త్రీ స్వేచ్ఛగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం. మనకు అర్ధరాత్రి కాదు, ఒక వర్క్ ప్లేసెస్ లో కూడా మనకి సేఫ్టీ లేకపోతే అమ్మాయిలు ఎక్కడికి పంపించాలన్నా, చదివించాలన్నా, ఉద్యోగం చేయించాలన్నా కూడా కన్న తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉన్నారు. మేడం, మీరు ఒక రాజకీయ నాయకురాలే. అలాంటిది అక్కడ పరిపాలించేటువంటి ఒక వ్యక్తి లేడీ అయ్యి కూడా ఇంతవరకు అక్కడ జరిగినటువంటి దుర్మార్గానికి కఠిన శిక్ష తీసుకురాలేదు. దానికి సంబంధించి మీరు ఏమని సమాధానం ఇస్తారంటే? మన దౌర్భాగ్యం అని చెప్పాలి. ఒక లేడీ ఏంటి కూడా ఒక ఇన్సిడెంట్ జరగడం బాధాకరం, కానీ ఆ ఇన్సిడెంట్ కు ఎవిడెన్స్ ని క్లియర్ చేయటము, డిస్ట్రాయ్ చేయటము అమానుషం. ఒక వ్యక్తిని చూస్తూనే చెప్పగలం అది నార్మల్ డెత్ ఏంటి అనేది. ఒక మెడికల్ హాస్పిటల్లో ఒక డాక్టర్ మీద అంత అమానుషమైన చర్యలతో రేప్ చేయబడి అలా చంపబడినప్పుడు కూడా ఇది నార్మల్ సూయిసైడ్ అని చెప్పి ఒక అబద్ధము లాగా అంతా వాళ్ళ పేరెంట్స్ చెప్పడము, ఇంకొకటి వాళ్ళ పేరెంట్స్ కూడా చూపించకుండా చాలా సేపు చేయటము, ఇదంతా మనం ఇంకా ఇప్పుడు సంతోషించవలసిన విషయం ఏంటంటే ఇది సుప్రీంకోర్టు సుమోటోతో ఈ కేసు డీల్ చేస్తుంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ జస్టిస్. కానీ సుప్రీంకోర్టు కూడా ఎవిడెన్సెస్ అన్ని డిస్ట్రాయ్ చేశాక ఏం చేస్తుందో మనం వేసి చూడాలి. అమ్మా, మీ పేరు? నా పేరు రమాదేవి అండి. చిన్న పిల్లలకి, నెలల బిడ్డల పైన కూడా సంవత్సరం పిల్లలకైనా 3rd క్లాస్ 4th క్లాస్ రీసెంట్ గా మనం చూస్తున్నాం. ఆడపిల్ల ఒక ఆట బొమ్మ అవుతుంది రోజు రోజుకి. దీని గురించి నీ సమాధానం ఏంటి? ఇండియా నాట్ సేఫ్టీ ఫర్ ఉమెన్. ఫస్ట్ మెయిన్ గా ఏంటంటే మహిళలకు ఎక్కడ రక్షణ లేదు. ఒక ఇంట్లో రక్షణ లేదు, ఒక బయట రక్షణ లేదు, ఒక కాలేజ్ లో లేదు. అంతెందుకు చిన్న 3 నెలల పిల్లల నుండి కూడా 95 ఏళ్ల పండు ముసలి వాళ్ళ వరకు కూడా చాలా అరాజకాలు జరుగుతున్నాయి. మెయిన్ గా ఈ అరాజకాలు ఏంటంటే ఏ ప్రభుత్వాలు కూడా ఉచిత సలహాలు ఉచితంగా మేము ఇవిస్తున్నాం అంటున్నారు, కానీ
అమ్మాయిలకి మహిళలకి ఈ రక్షణ మేము తీసుకొస్తున్నాం, ఈ చట్టం మేము తీసుకొస్తున్నామని ఏ ఒక్క నాయకుడు కూడా ముందుకు రాలేదు. మహిళలకు రక్షణగా మీ వెనకాల మేము నిలబడతాం, మేము మీ తోడుగా ఉంటామని ఏ ఒక్క నాయకుడు రాలేదు. గాంధీజీ గారు అన్నట్లు అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఆడపిల్ల ఒంటరిగా నడిచిన రోజు మన నిజమైన స్వాతంత్రం అన్నారు. అలాంటి రోజు వస్తుందంటారా? ఎలా వస్తుందండి? 78 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం అని మనము ఘనంగా జరుపుకున్నాము, కానీ ఒక జాతీయ గీతానికి ఉండే విలువ ఒక ఆడపిల్లకి లేదు, ఒక మహిళకి లేదు. కాబట్టి ఇవన్నీ మెయిన్ గా ఏంటంటే ప్రతి స్కూళ్ళల్లో కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒకటి పెట్టాలి. ప్రతి మహిళకి ప్రతి అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ అనేది వీక్లీ వన్స్ గానీ మంత్లీ వన్స్ గానీ పెడితే ప్రతి అమ్మాయి కూడా తనను తాను రక్షించుకునే విధంగా స్కూళ్ళల్లో గానీ కాలేజీలలో గానీ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే గొర్రె శ్రీనివాస్ సార్. సార్, వృత్తిరీత్యా మీరు లాయర్ సార్. ఇలాంటి పరిస్థితులు చాలా మంది 1-2 కాదు చాలా సందర్భాలు ఎదుర్కొంటున్నారు. మన లా చట్టంలో ఇలాంటి వాళ్ళకి పర్మనెంట్ శిక్ష అనేది ఏమి ఉండదా సార్? చట్టపరంగా అయితే ఎన్ని శిక్షలు తీసుకురావాలో అన్ని శిక్షలు తీసుకొచ్చినారు. కానీ ఇక్కడ ఏమైతుందంటే చిన్నప్పటి నుండి మగపిల్లాడంటే తల్లులు తండ్రులు కూడా ఒక ఉదాసీన వైఖరి పెడుతూ క్రమశిక్షణ లేని జీవితంలో వాళ్ళను పెంచడం జరుగుతా ఉంది. దీని కారణంగా వాళ్ళు అదుపు తప్పిన ఆలోచనలు, అదుపు తప్పిన నిర్ణయాలు, పనులు చేస్తా ఉన్నారు. ఇది ఖండించాలంటే మన పెంపకంలోనే మనం మార్పు తీసుకురావాలి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు ప్రతి మహిళను గౌరవించే సంస్కారము, సంప్రదాయం చిన్నప్పటి నుంచి తీసుకురావాలా. అట్లా తీసుకురావాలని పరిస్థితిలో మనం ఈరోజు జీవిస్తా ఉన్నాం. సోషల్ మీడియా కారణం కావచ్చు, మీడియా కారణం కావచ్చు, అలాగే పత్రికలు కారణం కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కారణం కావచ్చు. ప్రపంచ గ్లోబలైజేషన్ అయిపోయిన సందర్భంగా విదేశీ మీడియా కూడా కారణం కావచ్చు. మన దేశ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం కూడా మనస వాచ కర్మన తాను వివాహం ఆడే భార్యను తప్ప మిగతా వాళ్ళని ఆ దృష్టితో చూడకూడదు అనే ఒకనొక సంస్కారం అనేది ప్రతి బిడ్డకి మనం నేర్పించాల్సిన బాధ్యత మనకుంది. సార్, ఇప్పుడు ఎవరైతే పోలీస్ వాళ్ళ చేతిలో ఉన్నారో, ఇప్పటికీ జరిగింది అదొక గ్యాంగ్ రేప్, కానీ ఒక్క నిందితుని మాత్రమే పట్టుకున్నారు. అతన్ని కూడా అడిగితే సింపుల్ గా ఏం చెప్తున్నాడంటే ఉరే కదా వేసేసుకోండి అని సింపుల్ ఒకటే మాటలో చెప్తున్నారు. అంటే ఒక చావును కూడా అంత సింపుల్ గా చెప్పేటువంటి వైఖరి ఎలా మొదలైంది సార్ వీళ్ళు ఒక మగపిల్లోని? అమ్మ, దర్యాప్తు చేయవలసిన అధికారులు సరైన పద్ధతిలో దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అది ఒక కోణం. దర్యాప్తు చేస్తున్నబడిన అధికారులకు కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొన్ని కాళ్ళు అడ్డుకునే పరిస్థితులు, వాళ్ళ దర్యాప్తును అడ్డుకునే పరిస్థితులు కూడా ఉన్నట్లుగా ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. అక్కడ ఉండే మీడియా కూడా చెప్తా ఉంది. ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం. ఆ రాష్ట్రంలో ఈ సంఘటన జరగడం, ఆ ప్రభుత్వం ఆ సంఘటన చేసిన నేరస్తులకు మద్దతుగా, పరోక్ష మద్దతుగా నిలబడడం అనేది ఒక దారుణమైన పరిస్థితి. దాని వలన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఘటన మీద నిరసనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి దుశ్చర్యకు రాజకీయ నాయకులైతేనేమి, అధికారులు అయితేనేమి, ప్రభుత్వం అయితేనేమి సహకరించిన వాళ్ళందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కాదు, భారతదేశంలో ఉండే సగటు మానవుడు, సగటు మహిళ కూడా కోరుకుంటా ఉంది. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఎప్పటికప్పుడు మహిళా లోకం అయితే మౌనంగా రోధిస్తా ఉంది ఇటువంటి పరిస్థితుల మీద. ఇది ఒకటి వెలుగులోకి వచ్చినదే. వెలుగులోకి రాని సంఘటనలు కొల్లలు. 150 ml సెమెన్ అక్కడ అవైలబిలిటీ ఉంది స్వాబ్ లో అంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి మనకు 3 నుండి 4 ml మాత్రమే ఎజాక్యులేట్ అవుతుంది. అట్లాంటి సెమెన్ కి 150 ml అంటే దాదాపు 30-40 మంది ఈ దారుణానికి తెగబడినట్లుగా అర్థమైతా ఉంది. మరి ఇంత దారుణమైన పరిస్థితి తెలిసి కూడా మెడికల్ రిపోర్ట్లు వచ్చినప్పటికీ కూడా ఒక వ్యక్తినే పట్టుకొని మాకు వాస్తవాలు బయటికి రావడంలా, వాడు తెగబడి చెప్తున్నాడు అంటే ఏది అవాస్తవమైన పరిస్థితులే. వాడిని ఏ విధంగా మనం ఇంటరాగేట్ చేస్తే, దర్యాప్తు చేస్తే వాస్తవాలు బయటికి తీస్తాడో అక్కడ ఉండబడిన పోలీసులకు తెలుసు, దర్యాప్తు అధికారులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, అక్కడ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నబడిన నాయకులకు తెలుసు. ఈ మొత్తం వ్యవస్థను, వ్యవహారాన్ని వెలికి తీయవలసిన బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ కూడా అక్కడ వేళ్లు పెట్టి ఖచ్చితంగా దీనికి ఒక సరైన పరిష్కారం దిశగా, సరైన చర్య దిశగా, సరైన పనిష్మెంట్ దిశగా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి భావిస్తా ఉన్నాం.